నీ డబ్బులు కొత్త వేయడం కొత్తనబో 5,000 తెంగితే ఒకటి 5,000 నీ డబ్బులు కొత్త వేయడం కొత్తనబో 5,000 తెంగితే ఒకటి 5,000 ఎందుకు 100 మళ్ళీ 50 అంటాయి 50 ఎత్తవేటి 50 అంటాను నేను నువ్వెద్దు అనుకుంటాను ఇటు చూస్తావా ఈడ చూడు వస్తున్నాడు రానా దిగవా నీరోంతా జాగింగ్ వచ్చింటి స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలని చూస్తాను కదా అదే స్వామి నాకు ఏమో అమ్మగా నడుచుకోవడానికి వచ్చారా కాదు నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలనుకుంటాను నువ్వు కాదా నేను కొంటాను 3 రన్లు వేస్తే కలెక్టర్ జాబ్ ఇస్తారంట అదే పెంచి ఈ కొత్తగా పెట్టినట్టే ప్రభుత్వం 3 రన్లు అంటే ఏడనుకుంటాను ఈ నుంచి విజయవాడ అట్లా కడప అన్ని తిరుక్కొని రాళ్ళ పరిగెత్తుకుంటా 3 రౌండ్లు మళ్ళా అవునా అట్లా తమిళనాడు లేవే అట్లా కర్ణాటక వెళ్ళి బాబు నువ్వైతే నువ్వు రావా నేను రాను తమిళనాడు వెళ్ళి బాబు నీకు వచ్చి కదా నువ్వు తిరిగిసిరా ఆ కడప తిరుక్కొని రా మా బాగా చెప్తే పెట్టి 3 రౌండ్లు 4 రౌండ్లు కలర్ అయిపోతావు వైపు బాబు నువ్వు అయిపో నాకు మంచిదే ఏంది ఏ జాబ్ అన్నాను కలెక్టర్ జాబు కండక్టర్ కండక్టర్ అంటే పోను కండక్టర్ కే 3 రౌండ్లు వేయలేదు ఇదంతా అయ్యో కేరళ తమిళనాడు మొత్తం పరిగెత్తుకుంటా పోవాలా ఇంకెక్కడికి వెళ్ళాలా నువ్వు చేయవు కదా అదే నాకు వచ్చే నాకు 3 రౌండ్లు మామూలు చెప్తా నా రా అన్నా అని పిలిచినాడు కటకట చేయకుండా టక్కన వచ్చేది చూడు ఎందుకు రాలా ఫోన్ లో చెప్పు ఇవన్నీ ఎందుకు అడుగుతావు నువ్వు అచ్చా మరి ఇందిరామని చెప్పవైతే ఫోన్ లో చెప్తా కదా ఫోన్ చేయొచ్చు కదా నాకు ఒకసారి ఫోన్ లో ఫోన్ చేసి రా అన్నా అని పిలుస్తాను ఎందుకు రాలా ఏం పని చెప్పు ఫోన్ లో చెప్పని ఎందుకు అడుగుతాను అచ్చి మళ్ళీ ఇలాగ అంత నాకు అర్థం లేదు ఇప్పుడు టైం ఎంత అయింది 1 గంట అయింది అది రన్నింగ్ లో నేను టైం చూసుకోను నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి నేను నిమిషానికి 6,000 స్టెప్పులు పరిగెత్తుతా 6,000 స్టెప్పులే ఇప్పుడు ఎంతవరకు పరిగెత్తివేటే ఎవరు నువ్వు పోయింటే రాజమండ్రి వచ్చింట నీ ఫోన్ చేసినప్పుడు రాజమండ్రిలో చేసిన ఫోన్ అదిగా మురుగు పట్టింది అయితే ఇంకోసారి పరిగెట్టు ఎవరు ఢిల్లీ వెళ్ళిపో అవన్నీ వద్దు ఎందుకు కానీ నీకు నా వల్ల నష్టం జరుగుతుందని నాకు అనిపించింది అప్పుడప్పుడు అది వాస్తవం తెలుసు కదా నీకు ఆ విషయం తెలిసిన విషయమే నా వల్ల నువ్వు అంత ఎంతో నష్టం ఎలాగే తెలుసును నీ వల్ల నాకు నష్టం అని చెప్పేసి సరే నీ వల్ల నాకు లాభం లేదు నీ వల్ల నాకు ఏంటి లాభం లేదు నష్టం తప్పించి ఏడిది మాకు నీకు ట్రంప్ వల్ల ఏమైనా లాభం ఉందా ట్రంప్ అతను చూసి మనకెందుకు నీకు లాభం ఉందా మనకేంది లాభం యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నీకు ట్రంప్ తో లాభం ఉందా మనకేట్ లాభం నీకు లాభం లేదు కదా మనకేట్ లాభం నీకు లాభం లేదు కదా ట్రంప్ తో మనకెందుకు మన సీఎం చెప్తా చంద్రబాబు చెప్పు మనకే లాభం ఉంటుంది ఏ పెడుతుంటాడు అమ్మఒడు అనగా ఇవనగా పెడతాడు కాబట్టి మనకు కొంతమంది లాభం ఉంటుంది అతను మనకేం తెలుసు నిమిషం నీకు లాభం వచ్చే పని రోజు చెప్తాను చెప్పు ఈ ఉంగరం వేరే పిల్లోడు యాక్చువల్ నాది కాదు నేను ఎలా వేసుకొని నేను చాలా రోజుల నుంచి వేసుకుంటా ఇది ఈ ఉంగరము ఇడిపించుకోడంట ఎవరైనా ఇడిపించేసుకోండి అని చెప్పినాడు నేనే ఇడిపించుకుంటా అంటే లేదు నువ్వు కుదరబెట్టుకున్నావు నువ్వే ఎట్లా ఇడిపించుకుంటావు ఎవరైనా వేరే వ్యక్తి ఉంటే ఇడిపించుకోమని చెప్తున్నాడు ఇది తులము 20 గ్రాములేమో ఉంది ఓకే ఇది 5,000కి ఇచ్చేస్తాడు 5,000కి నువ్వు 5,000 డబ్బులు కట్టేస్తే నేను నీకు 5,000 ఇచ్చేసి నేను ఈ ఉంగరం తీసేసుకుంటాను నువ్వు డబ్బులు కొట్టు డబ్బు కొడుతున్నా ఉంగరం నాది కాదు ఇది మూడో వ్యక్తిది ఎవరిది నీకెందుకు ఉంగరం చూడండి వస్తువు చూడకుండా డబ్బులు ఇచ్చి ఇప్పుడు నువ్వు టీవీ కొనే పోతావు టీవీలో సినిమా వేసుకొని చూస్తావా కొనే ముందు కదా వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ కొంటావు దాంట్లో కూల్ డ్రింక్లు వాటర్ బాటిల్ పెట్టి కూల్ అయినాక నీళ్ళు తాగినాక ఫ్రిడ్జ్ కొంటావా నమ్మకము నమ్మకం పోయి సంక్రాంతించింది నేనా మరి ఇవాళ నాకు ఏడు కళ్ళ ముందర కనబడుతుంది కళ్ళ ముందు కనిపించి సుఖం ఏముంది అది బంగారం కాదు మాకు ఏడు తేలుతుంది నీకు చెప్తాడు లాభం తెప్పిస్తామన్నా కూడా దరిద్రం నిన్ను 5,000 నేను ఇచ్చేసి నేను వెనక్కి తీసుకుంటా అంటున్నాను తులంపా బంగారం అంటాను తులంపా బంగారం 5,000 అంటాను అది ఎంత వరకు ఎంత బంగారం తెలదా నీకు బంగారం తెలదా తెలియపోతే ఊరుకో నాకు చెప్పగలటి
ఏంటి బాబు లెటర్ నాకు అర్థమవట్లేదు. నీకు లాభమే కదా, నువ్వు ఇప్పుడు ఫోన్ పేలోనో లేదా క్యాష్ వేస్తే నీ ఉంగరం ఇప్పుడు నేను ఇస్తాను కదా చేతికి, ఈడే ఉంది కదా, నేనే పిలిపిస్తా చూపిస్తాను లేదా? ఎందుకు చూపిస్తారు నీకు? చూపిస్తారు నీకు అర్థం లేదు. నువ్వు వస్తువు లేకుండా డబ్బులకు ఇచ్చామంటావు 5,000 అంటే శంకర ఎవరైనా పంట వేస్తారు, పంట వేస్తారు. పంట వేయడానికి నీళ్ళు వర్షం పడుతుందని కదా, పంట వేసే ముందు ఆకాశం చూసి నువ్వు తడి చూపించు, చునుకులు చూపించు అంటే పంట వేసేప్పుడు పక్కన బోర్ ఉంటది, బోర్ లేని బోర్ వేస్తారు, భూమిలో నీళ్లు చూపించే నడుతావు నువ్వు, లోపల నీళ్ళు ఉన్నాయి చూపించని బోర్ వేస్తావు కదా, డబ్బులు ఖర్చు పెడతావు కదా, తర్వాత నీళ్ళు వస్తాయి కదా, మళ్ళీ అట్లే డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత చూసుకో. నీకేమైనా తప్పు జరిగినా ఏమైనా నేను మోసం చేసినా నేను ఈడే నిలబడి ఉంటాను, నన్ను ఏమంటావు శాంక నాకించేస్తావు, మాకు ఎందుకు తలనొప్పు? ఆ చూపిస్తే వస్తువు ఇప్పుడే 5,000 ఓపెన్ చేస్తాను, ఇప్పుడే 5,000 నిలబడి ప్రకారంగా చూడు ఇవ్వు, నువ్వు చూడు బాబా. డాక్టరా చూస్తాము, డాక్టర్ అయితే బొంగులో 5,000 ఖర్చు పెట్టి ఇప్పుడు తులం పైన బంగారు తీసుకుంటాను, అంత లాభంలో ఉండి కూడా మళ్ళీ నువ్వు నా చేతులు నాకెందుకో పిలిపించు అక్కడి నుంచి, నువ్వు నాతో నష్టపోతున్నావనే ఉద్దేశంతో నీకు మంచి చేయాలనుకుంటానా? నాకించేస్తావు, నష్టం కాదు ఇప్పుడు నష్టం చూపించేస్తావు మాకు. చూడు అంటే తులం ఉండదు, అర్ధ తులం ఉండొచ్చేమో, తులం ఉండకపోవచ్చు, అర్ధ తులం ఉండొచ్చు, ఇది అర్థం అనుకోలేదప్పా, తక్కువే ఉండొచ్చు, ఇంకా తక్కువే ఉండొచ్చు, తులం కూడా తక్కువేది. ఏది ఇది రింగేది ఇది ఇలాగ ఉంది. సరేలే చూసినావు కదా ఫోన్ పే కొట్టు. చూడండి ఎంగా నువ్వు చూసి దాని ఇంకా పెప్సడెంట్ వేసి ఆర్పిక్ వేసి తుడిసి అన్ని చూసాడు కాదు, నువ్వు డబ్బులు కట్టి తర్వాత నువ్వు చూడు వస్తువుని ఎట్లా నువ్వు వస్తున్న తర్వాత చూసుకుని కొనుక్కొని జాగ్రత్త చూసినావు జాగ్రత్త. చూడండి 5,000 తక్కువ బంగారం టమోటకాయలు పెడతాను బాగొద్దాబ్బా 5,000 వస్తుంది 5,000 చెప్పావు నువ్వు అంతే మాకు ఎందుకు చూసుకొని చూసుకో చూడు పెట్టు లైటింగ్ వస్తుంది లైటింగ్ వస్తుంది ఇంకా అర్థమని చెప్పిన నైట్ టైం పెడతాను ఇది ఏం అండర్వేర్ పెడతావు ఉంగరం ఇదే కనబడుతుంది అసలు మళ్ళీ అదెందుకు ఎత్తుతున్నావు ఉంగరం లోపల వేసుకుంటే తీసుకోలేదు నాకెందుకు నాకే చూస్తాం తుడుచుకుంటాను సెవెన్ పెట్టిదా ఎవరో ఉంగరం ఇది త్వరగా డబ్బులు అవసరం ఉన్నాయి మొత్తం ఉండండి చూసుకోండి జాగ్రత్తగా ఈ ఉంగరం కాదు ఎవరు చూడగలరా సూర్యుని పెట్టానా సూర్యుని పెడితే కలర్ మారుతుంది నీకు అది కూడా తెల్దా బంగారు చూసే విషయం తెల్దా ఆకు తీసుకొని అంత రుద్దనా నీకు ఏమి ఆకాతోటి రాయి ఆడతారు రాయి చూస్తే బంగారు ఉండేది నీకు ఇంత ముందు తులం ఉన్నారా అన్నాను ఇప్పుడు లాస్ట్కి అదే తులం బాయ కాలు తులంకి వచ్చింది అది కూడా అరగొట్టు రాయి దీనికి అరిగిపోదు అయిపోయింది ఆకు పసరు దాని మీద ఉమ్ము ఉమ్ము ఎంత నవ్వేసి ఉమ్మే ఆకు తీసుకొచ్చి బంగారు పట్ట చూడడానికి ఆకు నవ్వడట ఆకు నవ్వులేసి ఊసట ఈ పసగుత్తిగా తిరుగుతట ఆ బంగారం ఎలాగొంటుందా ఈ బంగారం అరిపోయి అట్ట బంగారం వేయించి ఈ బంగారం అట్ట మంచి గోల్డ్ అట్ట లైటింగ్ వస్తుందట అని చెప్తావు నువ్వు ఏదో తగలబెడితే అది ఏదో చెక్కింగ్ ఏదో చేస్తాను త్వరగా పెట్టండి సార్ నిరంజన్ గారు కానీ మళ్ళా నేను చెప్పిందే సూర్యుని చూస్తాను కదా పోయి నేను మంచిదే చెప్పిన అలా కాసం స్వామి స్వామి ఏమో మెరుతుంది కదా ఎండకే ఏం షేరింగ్ వస్తుంది చూడు మాకు తెలుసు నువ్వు చూసావు కానీ ఎంత 5,000 ఇమ్మన్నారు కదా 5,000 ఎంత ఇస్తావు 2,000 ఇస్తాను నెక్స్ట్ తీసుకురా పాని ఇది కావాలంటే నీకు 2 ఇస్తా ఏంటి 100 రూపాయల కాగితాలు ఎందుకు నువ్వు 2,000 ఇస్తే 2,000 ఇస్తే 200 కాగితాలు ఇస్తా అంటాడు బాబు 200 రూపాయల కాగితాలు ఇస్తా అంటాను ఎందుకంత నాకెందుకు నువ్వు అడిగేది బంగారు గురించి అడుగుతున్నావా లేదా నువ్వు ఏమైనా ఇదేమైనా మార్కెట్ లో వ్యాపారం అనుకుంటున్నావా లేదా నువ్వు ఏమైనా ఇదేమైనా మార్కెట్ లో వ్యాపారం అనుకుంటున్నావా కూరగాయల వ్యాపారం అనుకుంటున్నావా ఎట్లా మానేయాలా ఇంత దూరం వచ్చినాను ఇంత పిలిపించినాను ఇంత చేసినాను నువ్వు బాగుపడాలని మనస్ఫూర్తి మాకు వద్దు కానీ ఇది బంగారం కాదు అవును నాకేం తెలుసు ఇప్పుడు నువ్వు ఎంత బంగారు షాప్ 2,000 ఇస్తాను సరే బంగారం అంత వెళ్ళినాక 3,000 ఇస్తావా చూపించుకో బంగారు షాప్ లో చూపించుకో తర్వాత ఇస్తావు 3,000 ఫోన్ పే కొట్టు నంబర్ చెప్తా ఎంత ఎంత మళ్ళీ ఎంత 20,000 ఎందుకు 20,000 ఎందుకు నువ్వు 2,000 కొడతావు కదా ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ కొట్టు మళ్ళీ ఎంత అంటావు
2000 కొడతాడు ఇంకేంటిది. అదే కొట్టు, బంగారు షాప్ కాడికి పోదాము. బంగారు షాప్ కాడ చూపించేది బంగారు అది రేటు ఇంత చెప్పిన తర్వాత 3000. మళ్ళీ ఎందుకైతే మళ్ళీ 5000 అవుతుంది అలాగైతే. నీ ప్రూఫ్ కన్ఫర్మ్ అన్నాక దీంట్లో 45,000 లాభం ఉంటుంది. ఎండకి ఇదే పని పెట్టి నువ్వు నాకు అర్థమవట్లేదు. అంటే 2000 ఉన్నావా? నాకెందుకు వద్దులే తీసుకో. నువ్వు బాగుంటే నాకు చాలు బాబోయ్. నువ్వు అనుక్షణం నేను కోరుకునేది నీవు బాగుండాలనేదే నా జీవిత లక్ష్యం. వద్దు బాబు నీ జీవిత లక్ష్యం వద్దు బాబు. వద్దు బాబు నీ జీవిత లక్ష్యం వద్దు బాబు. మీ జీవితం నాకు వద్దు బాబు. సగం నాకు ఇంచే నువ్వు నాకు సగమే సగం నాకు ఇంచెత్తున్నావు. ఇంకెందుకు నాకు ఇది? సరే 2000 కొట్టే. 2000 కాదు మళ్ళీ ఇప్పుడు 2000 చెప్తావు తర్వాత వద్దులే 2000 చాలే కొట్టు. నీకు నాకు వద్దు కానీ నువ్వు బాగుంటే చాలు. బాగుంది చాలు ఇలాగే చెప్తారు. ఇది బంగారం అవునా కాదు నాకు ఏం తెలుసు. నువ్వు మళ్ళా తగ్గించినావు 2000కి వచ్చినావు. మళ్ళీ బంగారా కాదన్నది. నువ్వు సూర్యుని పెట్టి చూసినావు, అన్ని అయిపోయినాయి. టెస్టింగ్ అయినా తుడుచుకున్నావు, ఆ చెడ్డీలోకి పెట్టినావు, అన్ని చెట్టు కాదు చెట్ట. మళ్ళీ యాదోలు చేసినావు. డబ్బులు కొట్టు. కొడతాండి మరి లెమర్ చెప్పు. నాకు తెలుసు నువ్వు ఎంత. నువ్వు మళ్ళా తప్పు నంబర్ కొట్టి ఎంత కొడతావు? ఎంత కొడతావు? 2120. ఎందుకు 120 ఎందుకు? జిఎస్టీ. అలాగేనమ్మా ఈ బంగారు షాప్ కొత్త జిఎస్టీ కూడా ఇది తాగడానికి. ఇది నువ్వు తాగడానికి జిఎస్టీలకి ఇంక తరుగు మరుగు చేయించడానికి అని అడిగి ఏ మనిషివే బాబు నాకు అర్థమవుతుంది. నీకు ఎలా కాబడతాను నీ కంటికి. 2000 కొట్టు. 2000 కొట్టాలంటే 2000 2 సార్లు కొట్టాలా? ఒక్కసారి 2000 ఒకసారి ఒక్కసారి 2 కాదు 2000 ఒక్కసారి. 2000 ఒక్కసారి. 1000 అంతే. 2000 అంతే. 1000 మళ్ళా ఇంకొక 1000 మళ్ళా 2 కలిపి 2000. అర్థం కాదా నువ్వు చెప్తాను? నాకు నువ్వు చెప్పి నాకు అర్థం లేదు. ఇప్పుడు 1000 కొట్టమన్నావు, మళ్ళా 1000 కొట్టమన్నావు, 2 కలిపితే 2000 అవుతుంది. అంతే. 2000 కొట్టుకుంటా అంతే. ఇంకే 2000. 1000 కొడతా 1000 కొడతా. 2 కలిపితే ఎంత అవుతుంది? మళ్ళీ 2 కలిపితే ఎంత అవుతుంది? 2000 అవుతుంది. 2000 కొట్టుకుంటా. 2000 కొట్టమని చెప్తాను. అదే నేను 1000 2000. మళ్ళీ ఆ ఫింగర్ ప్రింట్ పెట్టు. ఎందుకు అక్కడ పోయి మాకు ఫింగర్ ప్రింట్ అనుకొని సులాగ్ అయిపోయింది. తీసాను చూడు. ఇవే బాగా బాబోయ్ బంగారం కాదు, మంచి బంగారం కాదు. మమ్మల్ని ఎర్రోడ్ చేసి ఇలాగే డబ్బులన్నీ నొక్కేస్తాను బా. ఏంటి ఎంత నొక్కేస్తాను బా? ఎంత ఉంది నీ దాంట్లో? 2 కోట్లు. ఎంత ఉంది నీకెందుకు? చెప్పేది నీకు ఎంత కొడతాను బా? 2000 ఫింగర్ ప్రింట్ పెట్టు. మళ్ళీ ఫింగర్ ప్రింట్ పెట్టమంటాడా? డబ్బులు పోయేకి ఏమని డబ్బులు పోవడానికి ఫింగర్ ప్రింట్ ఎందుకు? డబ్బులు పోవడానికి అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేకి, పోవడానికి అంటే దొబ్బి పోవడానికి కాదు. పెట్టు. ఏటాడు బాబాయ్ నువ్వేట ఇలాంటి మాకు ఏదో బంగారు చూపిస్తాను ఇచ్చేస్తాను. ఏటా మాకు ఏంటి ఇది ఉంగరమో కాపా లేకపోతే ఏడు ఇది ఇత్తడదో. ఎంత? 2000. ఎంత సామే? ఎంత టైం ఉంటుంది ఇడిపించుకునేకి? 2000 కొట్టావా? 2000 కొట్టాలి కానీ ఇప్పుడు నాకు ఎంత టైం ఇస్తావు నువ్వు విడిపించుకునేకి? ఎందుకు? ఒకవేళ నీ డబ్బులు నీకు ఇచ్చి వెనక్కి తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోను వెంకనా మామూలు ఎన్ని రోజుల వరకు కాదనా? ఇప్పుడు మనకి ఎన్ని రోజుల వరకు ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నువ్వు 10 రోజుల్లోకి ఇడిపించుకోలేదు అనుకో ఇంకా నేను నీకు ఇచ్చేకుండదు అని అట్లా మాట్లాడుకుంటాం కదా మామూలుగా వస్తువు కుదో పెట్టినప్పుడు. ఇప్పుడు నాకు ఎన్ని రోజులు టైం ఇస్తావు ఒకవేళ ఇడిపించుకునే? ఓపు పెట్టి అంటే మామూలుగా నీకు ఓపెన్ పెట్టి నాకు 10 సంవత్సరాలు కాదను. నాకు 10 సంవత్సరాలు కాదను. 10 సంవత్సరాలు ఎందుకు ఇది నాకు? నీకు 2000కి వచ్చింది. 2000 బంగారం కాదు నీకు ఎలా కనపడదు కంటికి? ఏమి బంగారు షాపు పోతున్నావా? బంగారు షాప్ కొట్టుకెళ్తాను ఇది అని చెప్పేసి పెట్టడానికి. నీ ముందు చెప్తాడు బంగారు షాప్ వాళ్ళు అది ఫ్యాషన్ గోల్డ్ అనొచ్చు. ఫ్యాషన్ గోల్డ్ అంటారు వాళ్ళు. ముందే చెప్తాను చూడు. ఫ్యాషన్ గోల్డ్ ఉంటుంది. ఫ్యాషన్ గోల్డ్ ఉంటుంది. ఫ్యాషన్ గోల్డ్ ఏంటి? ఫ్యాషన్ గోల్డ్ అంటే మన మామూలుగా బంగారు కొనలేరు కదా కొంతమంది. పెళ్లి పోయినాడు ఫంక్షన్లు పోయినాడు ఎప్పుడైనా తిరిగేకి బంగారు కొనలేం కదా, రేట్ ఎక్కువ ఉంటది. అట్లా టైంలో ఫ్యాషన్ గోల్డ్ కొనుక్కొని వేసుకొని పోతుంది. గోల్డ్ ఇది గోల్డ్ బాబు పెట్టుకో. ఏంది నా డబ్బు నాకు ఇచ్చి గోల్డ్ బాబు పెట్టుకో. నా డబ్బు నాకు ఇచ్చి శుభమాని ఇప్పుడు జరిగింది ఇప్పుడు అది ఎంత ఉంటుంది అనుకుంటా? 2000 బొక్క మాకు. ఎందుకు? ఎందుకంటే 2000 బొక్క 1800 బొక్క. ఎందుకు? అది 200 రూపాయలు వా అది ఉంగరము. అది 200 రూపాయలు వా అది ఉంగరము. దేనికి కొనుక్కుంటే మరి 1800
18 నా ట్యాక్స్ జిఎస్టీ తరుగు ఈ బంగారు బంగారు షాప్ కాదు ఇది, తరుగులు కట్ట ఇవ్వడానికి మా దగ్గర ఉంటది. మీ దగ్గర మరి ముందు చెప్పాలి మొక్క ముందు అడగల తీసుకో ముందు కొట్టేది ముందు 5,000 అన్నా, నువ్వు 2,000 అన్నావు, నువ్వు కొనుక్కున్నావు, నువ్వు మళ్ళీ ఇదేది మళ్ళీ మాట తిప్పుకుంటావు. టైం పెట్టు, ఇడిపించుకోను అప్పుడు ఇడిపించుకుంటా. నువ్వు చెప్పు గోల్డ్ కదా పక్కన ఇడిచిపెట్టు. ఇప్పుడు నువ్వు నాకు టైం చెప్పు, ఇన్ని రోజులు నువ్వు ఇడిపించుకోవచ్చు. గోల్డ్ కార్ ఒక నిమిషం, నువ్వు టెన్షన్ పడకుండా నేను అడిగిందా డబ్బులు నిన్న ఈ డబ్బులు కొత్త ఇడం కొత్తనవో 5,000 తెంగితే 5,000, 5,000 ఈ డబ్బులు కొత్త ఇడం కొత్తనవో 5,000 తెంగితే 5,000, 5,000 ఎందుకు? సరే ఉండ కూలుగుండనా వెళ్ళిపోలే కదా. 2,000 రూపాయలు తీసుకొని మళ్ళీ 10,000 చెప్తాను. మరి 200 ట్యాక్స్ అంటాను, అదే అంటారు, ఇది అంటాను, ఏడు నాకు అర్థమవట్లేదు. ఇది గోల్డ్ అది గోల్డ్ కదా అంటాను, మళ్ళీ గోల్డ్ లాడదే అంటాను, మళ్ళీ గోల్డ్ లాడదే గోల్డ్ లాడే నాకెందుకు ఇస్తాను ఇక్కడ? నేను అక్కడ ఏం వచ్చాను అక్కడి నుంచి నీకోసం అర్జున్ పనుంది రా అన్న ఫోన్ చేసావు. ఇప్పుడు నేను చెప్పేది వింటావా? ఇప్పుడు నాకు టైం పెట్టు, నువ్వు ఇన్ని రోజులు డబ్బులు ఎట్టుకొట్టు డబ్బులు లేవు నాతో. డబ్బులు ఇవ్వకుంటే ఇవా ఇవా డబ్బులు ఇవ్వకుంటే ఇవా డబ్బులు ఇవ్వ కదా. నేను ఐటమ్ చెక్ చేసుకొని ఇస్తా. నువ్వు ఫస్ట్ అట్లాగా చెక్ చేసుకున్నావు, నువ్వు అది డూప్లికేట్ ఇస్తే నాకు నేను ఇచ్చింది ఇస్తావు నమ్మకమేమే. నేను ఇక్కడే ఉన్నా కదా నీకు ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ లో. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను ఇచ్చినాడు, నువ్వు నమ్మకంతో తీసుకో. నువ్వు చెకింగ్ చేసినావు, ఎండకు పెట్టినావు, అన్ని చెక్ చేసినావు, నాకు కూడా చెక్ చేసుకో. నేను ఇచ్చింది అదేనా కాదా? నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ఉంగరు నాకు ఎందుకు అంటాను, నీ ఉంగరు నాకు ఎందుకు అంటాను? నాకు వద్దులేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. ఎంత నీ డబ్బులు తీసుకుని నాకొద్దు, తిక్క తిక్క మాట్లాడుతుంటే బాబు నువ్వు అమ్మ చెప్పేసి మళ్ళీ ఉంగరం చెప్పి తాగని చెప్పిస్తావు. నేను ఎందుకు కొనుక్కుంటా? కొత్త వాళ్ళని అడుగుపో. కొత్త వాళ్ళు అడుగుతూ చెప్పి కొడతా నాకు. ఎందుకు కొత్తది కొడతాను? నీ వస్తువు అది నాది ఎట్లయితుంది? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులు ఇచ్చినా కూడా నా వస్తువు అంటే చెప్పులతో కొడతారు. మళ్ళీ ఇప్పుడు ఒకటిసావు, ఇప్పుడు నేను వస్తువు కొనుక్కున్నాను కదా, నాదైతుందే షాపులది అవుతుందే? చూసుకోమంటావా? అది కాదన్నా అడిగిందని చెప్పు. వస్తువు నీదే నాదైతుందా షాపులది అవుతుందా? మాట్లాడుతూ నువ్వు కొనుక్కున్నాక నీ వస్తువు అది. కొనుక్కున్నా అమ్మినో నేను అమ్మినో ఏమన్నాను? ఇది గోల్డ్. ఈ రోజు వర్షం పడేటట్టుంది అన్నాను. బాబు నీతో మాట్లాడలేము, బాబు నీతో మాట్లాడలేము, ఈ రోజు అన్నాను. తెక్క తెక్క మాట్లాడుతున్నావు. నీకు మాట్లాడితే ఇది నీకు అదొక డబ్బు ఇచ్చి ఏ డబ్బు కొనుక్కున్నావు నువ్వు? ఏడిది అమ్మినో నడుతాను వస్తు ఇక్కడ ఉంది. ఎంతకి ఇస్తావు? డబ్బు మళ్ళీ ఎంతకి తాతిటే, మళ్ళీ ఎంతకి తాతిటే. ఇప్పుడు నా చేతిలో 5,000 నుంచి నీ చేతికి 2,000 ఒక్క నిమిషం నేను చెప్పేది. నీ చేతి నుంచి నా చేతికి రావాలంటే నువ్వు నాకు ఎంత రేట్ చెప్పు, నేను నా రేట్ ఎంత చెప్తా. నువ్వెట్లా 5,000 2,000 తగ్గించినావు? నువ్వు 5,000 కొనుక్కుంటే నీకు 5,000 ఇచ్చేసేవా? నచ్చవద్దు. నువ్వు తగ్గించి దాన్ని బేరమాడి బంగారు షాప్ అనుకుంటే బేరమన్నావు. అలా కాదు, ఇప్పుడు చెప్తాకించు నీ బంగారు షాప్ అనుకో, బేరమైన పడారు తగ్గిస్తాడు. నాకు అర్థం లేదు. నాతో 5,000 చెప్తే 2,000 ఎట్లా దొబ్బేసినావు? నాకెందుకు? ఉంగరం నీకు నీ ఉంగరం నీకు ఇచ్చేస్తున్నాను, నా 2,000 కొట్టి నేను 2,000 నీకు ఎలా కాంపడతాను? నీ కంటికి నీ కంటికి ఎలా కాంపడతాను? 2,000 తీసుకోను. వచ్చి ఎక్కడ తోటలేదు, 2,000 కొట్టరా బాబు అని చెప్తుంటే 2,000 తీసుకోను. ఎలా కాంపడతాను కంటికి? నేను 150 రూపాయలు ఇస్తా. 150 ఇవ్వు, తీసుకో. 50 కొడతా. అచ్చా 2,000 తీసుకోనండి, ఆ డబ్బులు తీసుకోండి. వేరే వాళ్ళకన్నా కట్టిండేది అవి. మీరు ఎంతలోగా వేరే వాళ్ళకి ఇచ్చారు డబ్బులు? నీ దాని నుంచి వేరే వాళ్ళకి వేసింది, అది నేను తీసుకునే కాదు. నాతో ఏం లేదు. ఇలాగే మోహన్ చేస్తాను జనాలు అందరూ. నువ్వు ఏమని ఇలాగే ఇప్పుడు నీకు ఎంత కమ్ముతావు చెప్పు? నా డబ్బులకి ఇచ్చి నీ డబ్బులు నీ డబ్బుల్లో ఆల్రెడీ జిఎస్టీ, సిఎస్టీ, పిఆర్ఎస్టీ, ఎఫ్ఆర్ఎస్టీ, 2ST ఇవన్నీ చెప్పే. ఇంకెన్ని ఎస్టీలు ఇంకెక్కడ ఉన్నాగా చూడు, అన్ని చెప్పే. బాబు నీతో మాట్లాడితే మాకు బుర్రపాడైపోతుంది. చెప్పు దాని డబ్బులు కట్టి. లేవు నాతో. వచ్చి మళ్ళీ నాతో లేవు అంటాడు. మళ్ళీ ఫైనల్ రేట్ చెప్పు. ఎంత ఇచ్చావు? ఎంత తీసుకున్నావు? నేను 5,000 చెప్పిరా, నువ్వు ఎంత ఇచ్చినావు? 2,000 ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఎంత చెప్తున్నావు? నాకు 5,000. 5,000 ఇవ్వలేను. ఏమంతా? నీకు 5,000 కావాలంటే ఈఎంఐ కడతా, నెల 10 రూపాయలు. 10 రూపాయి కట్టు.
రూపాయి కొట్టు నెలకి ఇయ్యమ్మే ఎలా కామరు ఈఎంఐ ఫెసిలిటీ లేదా మీతో ఏలే లేదా బంగారు షాప్ అక్కడికి వెళ్ళి అడుగు చెప్తారు అదే నాదా డబ్బులు లేవు బంగారు షాప్ ఉంది కదా బాబు నాదా డబ్బులు నువ్వు నెలకి 100 కడతాను 50 కడతా అక్కడే మాట్లాడవయ్యా నా డబ్బులు నువ్వు పోయిరా పొంగ వచ్చా నువ్వు ఏ చదివితే నాకు అది వస్తుంది 2000 చెప్పి నాకు మేకింగ్ చార్జెస్ తరుగు షాప్ బాడీగా ఏసీలు షాప్ లో పనిచేసే అమ్మాయిలు మేనేజర్లు సూపర్వైజర్లు సెక్యూరిటీ గార్డు పార్కింగ్ లైట్లు ఫ్యాన్లు ఏసీలు మళ్ళా మీరు వచ్చినప్పుడు కాఫీలు టీలు వాటర్ బాటిల్ షాప్ లో కావు మనం తీసుకోండి ఎక్కడ తీసుకోను షాప్ లో అయితే అన్ని చెప్పారుగా అన్ని తీసుకో రింకులు గింకులు మొత్తం అన్ని తీసుకో షాప్ లో కూర్చొని షాప్ కూరగాయల షాప్ ఉంది కదా కూరగాయల షాప్ లో కూరగాయలు షాప్ లోనే కదా అది కూడా సరే బంగారు షాప్ లోకి పోయి కూర్చుందాము ఆడ మాట్లాడుకుందాం ఆడ అడుగుతా నీలాగే నేను అమ్ముతా బంగారు అడుగుతాడు నీలాగే ఆడ అడుగుతాడు కూర్చుని డబ్బులు పోతాడు ఏసీ వేస్తాను బాబు సాగా బాబు ఎండగా వస్తుంది ఏసీ వేస్తాను నీకు నువ్వే ఇచ్చేయి కానీ దా కళ్ళు తిరుగుతానే కళ్ళు తిరుగుతాయి నీకు మధ్య పోల్చేది కదా టంకీలు తాగి వస్తా కానీ నువ్వు డబ్బులు తాగి లేవు వద్దా ఏడ్రా బాబు విరాటోడు నా టంకీలు తాగి వస్తానంతావు ఎండ గేరకపోయినా అంతావు నేను ఓడి రామంటారు ఇక్కడికే నేను ఫోన్ చేసి నా డబ్బులకు ఇచ్చి నా డబ్బులకు కూడా బాబు నాకు నోరు ఎండిపోతుంది ఏడ్చేమంతావు నీళ్ళ బాటిల్ ఏమన్నా తీసుకొస్తా తీసుకొస్తా వెళ్ళి ఇక్కడ దగ్గరలోకి వెళ్దాము ఇక్కడ అడవిలోకి వచ్చినావు నీళ్ళ బాటిల్ రమ్మంటాను బా ఎక్కడ సెంటర్ ఎక్కడైతే బాగుండు బిజినెస్ డీల్ అన్నావు నువ్వు ఏదో కూల్ వాటర్ ఏదో ఎంత అమ్ముతావు చెప్పు నీతేంది బాబు ఎంతకని కొట్టరు బాబు ఎంత చెప్పు ఎంతకని కొట్టరు చెప్పు ఎంతకని కొట్టరు చెప్పు రేట్ ఫస్ట్ నా 2000 కొట్టు 1500 ఇస్తా 15 ఎంత 1500 ఇప్పుడు ఎంతకంత 1000 ఇస్తా ఎంతకంత బాబు ఎంత 1000 వచ్చి మరి 1000 ఎంత రెట్టి 2000కి ఓ ఇష్టమైతే వద్దు బాబు కొట్టరు బాబు 1000 ఓకేనా బాబు 1000 ఓకే 1000 రూపాయలు కొట్టు చాలు 1000 కూడా లేదనుకుంటా 500 ఉంది ఓర్ బాబు 2000 నుంచి 1000 రూపాయలు వచ్చిందా 1000 రూపాయలు పోయి 500 వచ్చిందా అదేంటా కారణం ఇది అయితే వద్దు బాబు నా ఎంతకని కొట్టరు బాబు ఎంతకని కొట్టు ఎంతకని కొట్టరు బాబు ఇదేంటి బాబు ఇలాంటి నా 2000 బొక్క అయిపోయింది నా 2000 బొక్క ఎందుకు డబ్బులు ఇస్తా 500 సెల్ రేటే ఏది 100 ఉంది అచ్చా 100 ఇస్తే మళ్ళీ 50 వెళ్తాయి 50 ఇస్తావేటి 50 అంటాను నేను నువ్వెత్త అనుకుంటాను కాదు నువ్వు ఫీల్ కాదు నువ్వు బాధపడితే నిజే కంట్లో నీళ్ళు వస్తాయి బాబు కంట్లో నా కంట్లో నాకు బాధ అవుతుంది నా కంట్లో చెప్తాను బాబు 50 ఆడిపోతుంది నీకు 50 అమ్మేది ఇష్టం లేదా గేట్ ఇది 2000 రూపాయలకి ఏరకపోయి నాకు అర్థం ఎండకని గేరకపోయినా పెట్టు నువ్వు 2000 రూపాయలు వస్తూ ఇచ్చినావు వస్తూ తిరమో చూస్తే అనుభవించి 5 రూపాయలు బంద ఉంది జోయిలో 5 రూపాయలు బాబు డబ్బులు ఏమో తెలిపో డబ్బులు ఏమంటారు బాబు వెళ్ళిపోరు బాబు వెళ్ళిపో ఇంకెప్పుడు కలిసొద్దా వద్దు బాబాయ్ నీకు వద్దు బాబు ఇంకా నాకు శంక నాకించావు చాలు ఎవరికైనా అమ్ముతే 500 ఎక్కువ పెట్టుకుని అమ్ము ఏడిది 2500 ఇదా బాబు వద్దు బాబు నాకు ఎందుకు చెప్పు ఇది సరేలే నాకు రోడ్లో పోయి నీళ్ళు తాగుతా తాగలే నన్ను వెళ్ళిపోతాను ఇంకా సరేలే ఏడిది వెళ్ళిపో సెకండ్ ఉన్నా సెకండ్ గట్ట ఉన్నా బాబు వెళ్ళిపో నాకు చదువు శంక నాకించావు ఉంగరం ఉంది బంగారం ఉంగరం లైటింగ్ వస్తుంది నైట్ టైం పెట్టు లైటింగ్ బాగా వస్తుంది లైట్ వేయకన్నావు చీకట్లో లైట్ వేయకు లైటింగ్ వస్తుంది ఉంగరంలో చూపించు నీకు లైటింగ్ బాగా వస్తా అన్నావు ఒక లైటింగ్ వచ్చింది 20,000 పక్క మాకు ఎలా బాబు ఏ మనిషి పెట్టి నాకు ఏంటి అట్లా నోరు ఆడిపోయింది అట్ట మరి మంచిగా తేవరట ఇట్లే పోదాం రా నువ్వు నా తోటి నువ్వు వెళ్ళిపో నీ దారి చూసుకో నా దారిని చూసుకుంటాను విడిపోయినట్లేనా ఇంకంతే ఇంక నీకో సంబంధం 2000 పట్ట ఉంగరం ఉపయోగం వచ్చి డబ్బులు లేవు మళ్ళీ ఇస్తా ఎప్పుడైనా పండక్కి అప్పుడు ఇస్తాను సరే సెకండ్ ఇవ్వనా నీకేంటి సెకండ్ వస్తే మళ్ళీ ఎత్తుకొస్తావు సెకండ్ వస్తే సెకండ్ మర్చిపోనా మళ్ళీ నువ్వు జట్టు పీసే నీ తోటే జట్టు పీసే అయిపోయింది 2000 మంచి దూరం చేసేస్తావు 2000 శంక నాకించి నాకు 2000కి ఉంగరం చూపించాను శంక నాకించాను ఉంగరం ఈ ఉంగరం బంగారం దానిపైన రాసిన చూడు రాశారు ఒకసారి చూపిస్తాను ఏ చూపిస్తాను ఒక్క నిమిషం చూపిస్తుందన్నా నాకేమి నువ్వే పెట్టుకో నేను చూపిస్తుందా ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ చూస్తావా ఇక్కడ చూడు ఒకసారి